తెలంగాణ స్టైల్‌లో ఎగ్ పులుసు ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామండి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈ వీడియోలో చాలా ఈజీగా ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా పులుసు కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 5 పెద్ద ఉల్లిపాయలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పులుసు కోసం మనము ఏ మసాలాలు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవట్లేదండి. ఈ ఆనియన్సే మనకి గ్రేవీ లాగా అవుతుందన్నమాట. సో ఇలా ఆనియన్స్ తీసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెష్గా నూరుకుందైతే బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది పులుసుకి. వీలైతే ఫ్రెష్ది వేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం అనేది మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టు. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి మన ఆనియన్స్కి కారం అనేది బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఏం వేయకుండా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న ఒక 4 గుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ని కూడా ఒకసారి ఈ ఆనియన్స్తో పాటు మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మనము బాయిల్ చేసుకునే ఎగ్స్ని వేసాం కదా, వాటర్ ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారా? ఇలా ఎగ్స్ని ఆనియన్స్ కర్రీలో ఉడకపెట్టుకుంటే ఎగ్స్కి ఉప్పు కారం అనేది బాగా తగులుతుందండి. లోపల ఉన్న ఎల్లో యాక్ వరకు కూడా వెళ్తుంది. మీకు అన్నంలో తినేటప్పుడు దాని రుచి అనేది తెలుస్తుందండి. ఇలా ఒక 1/2 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకున్నాక కాస్తంత కొత్తిమీర వేసేసుకోండి పైనుంచి. కొత్తిమీర వేసుకున్నాక ఇందులోకి గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషము మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎగ్స్ని మనము పులుపులో ఉడకబెట్టుకుంటే ఎగ్కి బాగా రుచి వస్తుందండి. మీరు అన్నంలో వేసుకొని తినేటప్పుడు అది మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ సండే రోజు ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని కాస్త లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.